యోహాను సువార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని మనం కలిసి చూద్దాం. చదవగలిగిన వారు మీకు భాగాన్ని స్పష్టంగా బిగ్గరగా చదవండి. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూసి, మీరేమి వెతుకుచున్నారు? వాట్ సీక్ ఈ? ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రములు. నూతన సంవత్సరమునే దయా కిరీటం మాకు అనుగ్రహించి మీ ప్రార్థనా మందిర ఆవరణములు నీ వాక్యము చుట్టూ యవనస్తులుగా చేరి రావటానికి మాకు అనుగ్రహించిన సదుపాయమును బట్టి స్తోత్రములు. నీ సాన్నిధ్యాన్ని ప్రేమించి నీ సహవాసమును ఆపేక్షించి నీ వాక్యం ఎడల మక్కువ కలిగి సమీప దూర ప్రాంతాల నుండి మీరు ఈల వేసి తీసుకుని వచ్చిన ప్రతి సహోదరుని బట్టి సహోదరిని బట్టి స్తోత్రములు. వారి రాక ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రములు. పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి సహాయపడినందుకు వందనములు. ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టి అధికమైన ఆలస్యం కలగకుండా తీసుకుని రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాము. మా అక్కర కొలది నీ వాక్యము మాకు పరిచర్య చేయనట్లు ఆజ్ఞాపించుము. నీ వాక్యం బయలుదేరుడుతోడనే వెలుగు కలగ ఆజ్ఞాపించుము. పైనుండి మీరు మమ్మను దర్శించుట కొరకై గగనము చీల్చుకొని దిగిరమ్మని ప్రార్థిస్తున్నాము. రక్షణ లేకుండా ఇక్కడ అడుగుపెట్టిన ఏ ఒక్కరూ ఖాళీగా అలానే వెళ్ళిపోకుండానట్లు దయచేసి మీ సిలువ వారిని బంధించున్నట్లు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ యూత్ రిట్రీట్ అనేకుల ప్రార్థన కన్నీటి మీద ఏర్పాటు చేయబడి ఉండగా ఆ కన్నీటిని మీరు చూచి మీ సిలువ రక్తము చేత రక్షణ లేని వారిని బంధించి ఒడిసిపట్టి మీ ప్రేమ బంధకాల్లో ఉంచాలని మేము ప్రార్థిస్తున్నాము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యాన్ని బట్టి నీ నామమునకే మహిమ తెచ్చుకునము. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము. యోగ్యముగా నీ సన్నిధిలో నీ ప్రజలకు ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు మాకు సహాయం చేసే దేవుడు అని వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మానవుడు సత్యాన్వేషి. సత్యము కొరకై అనునిత్యం తప్పించుట మానవ నైజము. అన్వేషణ మానవుని జీవితంలో భాగము. లోకము క్షణికమైన గతించిపోయే వాటి కొరకై ప్రతినిత్యము అన్వేషిస్తుంది. ఆ లోకం యొక్క అన్వేషణ భాగములో యవనస్తుడు కూడా తనకు తెలియని విషయాల కొరకే అన్వేషిస్తూ ఉన్నాడు. ఈ అన్వేషణ క్రమంలో కొన్నిసార్లు సఫలమగుట, కొన్నిసార్లు విఫలమగుట మానవ జీవితంలోని భాగాలు. మీరేమి వెతుకుతున్నారు అన్న ఈ ప్రశ్న ఇదోదకంగా యేసు ప్రభువారు శిష్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య అన్న సంగతి మనం ఎరుగుదము. కొన్నిసార్లు మానవ జీవితం ప్రశ్నలతో ఆరంభమవుతుంది, ప్రశ్నలతోనే ముగించబడుతుంది. యోహాను సువార్తలో ఇదిమిద్దంగా కనీసం 40 ప్రశ్నలు గ్రంథస్థం చేయబడ్డాయి. యోహాను సువార్తలోని ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ప్రశ్నలతో ఆరంభించబడిన ఈ సువార్త ప్రశ్నలతోనే ముగించబడుతుంది. మీరేమి వెతుకుతున్నారు? ఈ ప్రశ్న, ఇలాంటి ప్రశ్నలు తరచుగా యోహాను సువార్తలో కనబడుతూ ఆఖరి ప్రశ్న
డు యు లవ్ మీ, నీవు నన్ను ప్రేమించుచున్నావా అనే ప్రశ్నతో ఈ సువార్త ముగించబడుతుందన్న సంగతి మనం ఎరుగుదుము. ఈ ప్రశ్నల పరంపరకు జవాబు అనే అడ్డుకట్టు లేదా అనే ఆలోచన మీ మదిలో మెదులుట సహజమే. అలాంటి ఆలోచన కొరకాయి ఈ దినము దేవుని వాక్యమును ఆధారం చేసుకొని కొన్ని వాక్య విషయాలు పరిగెరుకోవటానికి మనం ప్రయత్నిస్తాం. ఇది అంశము, మీరేమి వెతుకుతున్నారు? వాట్ సీక్ ఈ. వెతుకుట యవన నైజము. దేని కొరకు వెతుకుతున్నాడో తెలుసుకొనకుండా కూడా వెతుకుట మానవ స్వభావము. ఈ వెతుకుట తాత్కాలికమైన వాటిని, ఈ వెతుకుట శాశ్వతమైన వాటిని అన్న సంగతి కూడా మనకు పరిచయమే. మీరేమి వెతుకుతున్నారన్న ప్రశ్న యేసు ప్రభు యొక్క పెదవులలో నుండి నేరుగా జాలువారిన మాట ఇది. ఇది నాన్న మానవుడు కూడా, యవనస్తుడు దాదాపు ఇదే ప్రశ్న వలయములో ఉన్నాడు. మీరేమి వెతుకుతున్నారు? అనునిత్యము మానవుడు వెతుకుటలో నిమగ్నమై ఉన్నాడు. బహుశా విశాఖపట్నం వైపు అయితే రంగరాళ్ళ కొరకు వెతికేవారు కనిపిస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్ వైపు అయితే ఫ్లాట్ల కొరకు వెతికే భూమి కనిపిస్తూ ఉంది. సముద్ర తీరానైతే చేపల కొరకు వెతికేవారు కనిపిస్తున్నారు. పట్టణాల్లోనైతే ఉద్యోగాల కొరకు వెతికేవారు కనిపిస్తున్నారు. ఈ వెతుకుట అనే ప్రక్రియకు అంతం లేదా? ఈ వెతుకుట అనే ప్రక్రియ ముగించబడదా? ఎంతకాలం వెతకాలి? ఎవరు వెతకాలి? ఎక్కడ వెతకాలి? ఎలాగ వెతకాలి? దేన్ని వెతకాలి? ఇలాంటి ప్రాథమికమైన ప్రశ్నలతో బహుశా నువ్వు సతమతం అవుతూ ఉన్నావు కదా. అయితే ఈ దినము ఆ ప్రశ్నలకు దేవుడు మనకు జవాబు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. మీరు ఏమి వెతుకుతున్నారు? వాట్ సీక్ యీ? బిఫోర్ వీ నో వాట్ వీ డూ సీక్, వీ హ్యావ్ టు నో వాట్ వీ డు నాట్ సీక్. సాధారణంగా మనం ఏదైనా తెలుసుకోవాలంటే పాజిటివ్ది మనం తెలుసుకోక మునుపు నెగిటివ్ది మనం తెలుసుకున్నట్టు అవసరం. మీరు దీన్ని చేయుడి, దేన్ని చేయాలా అని తెలుసుకోక మునుపు మీరు దీనిని చేయవద్దు అనేది తెలుసుకున్నట్టు అవసరం. అందుకే బైబిల్లో ఉన్న 10 ఆజ్ఞల్లో దేవుడు మొట్టమొదట నెగిటివ్గానే మాట్లాడాడు. ఏం నెగిటివ్గా మాట్లాడాడు? నరహత్య చేయవద్దు, దొంగలించవద్దు, ఇవన్నీ మాటలు నెగిటివ్గానే మాట్లాడితేనే మనకు అర్థమవుతాయి. అలాగే మనం ఏం వెతకాలి తెలుసుకోక మునుపు ఏం వెతకకూడదో తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. సాధారణంగా మనం ఏమైతే వెతకకూడదో అవి వెతకటానికి ప్రయత్నం చేస్తాం. ఈ లోకంలో చాలామంది డబ్బును వెతకటానికి ఇష్టపడేవారు. రాత్రే ఉన్న పాటను విశాఖపట్నానికి కొనేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ అందుబాటు లేదు, కుదరట్లేదు కనుక మానుకున్నారు. అలాగే ఇంగ్లీష్ ఛానల్ని ఈదాలని ప్రయత్నం చేసేవాళ్ళకు కూడా ఉంటారు. కొన్నిసార్లు వెతికినప్పుడు సఫలమవుతున్నారు, కొన్నిసార్లు వెతికినప్పుడు విఫలమవుతూ ఉన్నారు. మరి మనం దేన్ని వెతకూడదు? మనం వెతకూడని 5 విషయాలు ఈ మొదటి భాగంలో నేను మీ గమనానికి తీసుకురావాలని కోరుచున్నాను. మొదటిది, సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. 1 Samuel chapter 9 verse 3. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధాభములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి తన దాసులలో ఒకని తీసుకొని పోయి గార్ధాభములను వెదుకుమని చెప్పెను. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు సౌలు, చిన్నవాడు అని అర్థం. కానీ ఆయన పేరుకు భిన్నంగా ఇక్కడ ఉన్నట్లు మనం చూస్తున్నాం. సౌలును గురించి పై వచనంలో రాయబడింది 2వ వచనములో, అతడు బహు సౌందర్యం గలవాడు, ఇశ్రాయేలీలో అతని వంటి సుందరుడొకడును లేడు. మిస్టర్ ఇజ్రాయల్. ఇక్కడ ఎవరైనా మిస్టర్ వైజాగ్ ఉన్నారా? మిస్ వైజాగ్ ఉన్నారా? మిస్టర్ వైజాగ్, మిస్ వైజాగ్ అయితే ఇక్కడికి ఎందుకు వస్తాం? టాలీవుడ్లోనో, బాలీవుడ్లోనో, హాలీవుడ్లోనో ఉంటాం. అయితే ఇక్కడో వ్యక్తి ఉన్నాడు, పేరు సౌలు. ఆయన మిస్టర్ ఇజ్రాయల్. ఇజ్రాయెల్ దేశంలో అతని వంటి సౌందర్యం గలవాడు ఎక్కడునూ లేడు. మరి సౌందర్యం దేని కొరకు వాడాలా? ఉపయోగకరమైన దాని కొరకు వాడాలా. కానీ ఇలాంటి వ్యక్తిని వాళ్ళ నాన్నేమన్నాడు, ఒకరోజు నువ్వు వెళ్ళి గార్ధాభములు అంటే గాడిదలు ఎక్కడున్నాయో వెతికి తీసుకొని రా అన్నాడు.
తన కుమారునితో పాటు ఒక దాసుని కూడా తీసుకుని వెళ్ళు అని తండ్రి ఆజ్ఞాపించినాడు. ఇక్కడ సౌందర్యవంతమైన యవనస్తుడున్నాడు, ఆరోగ్యకరమైన యవనస్తుడున్నాడు. కానీ ఏం వెతుకుతున్నాడు? గాడిదలు వెతుకుతున్నాడు. ఏం వెతకాలా? గాడిదలు తప్ప మిగతావన్నీ వెతకాలా? అనేకసార్లు మనం కూడా ఏం చేస్తామంటే మనకున్న అందాన్ని బట్టి, చదువును బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, బ్యాక్గ్రౌండ్ని బట్టి ఏం వెతకకూడదో వాటిని వెతుకుతున్నాం. చాలామంది ఇక్కడ బహుశా ఇలాంటి దృక్పథం కలిగిన వారు ఉంటారంటే తప్పు కాదేమో. గాడిదలు వెతకడం ఏం తప్పు? వెతకడం ఏం తప్పలేకపోవచ్చు. కానీ ఈ సౌలు ఎలాంటి వాడు? అందమైన వాడు. ఈ సౌలు తండ్రి ఎలాంటి వాడు? పేదవాడు కాదు. ఇక బైబిల్లో రాయబడింది భాగ్యవంతుడు. ఆయనకు దాసులు ఉన్నారు. దాసుడు అనే మాటే అరదు. మన ఇంట్లో ఎవరైనా పని వాళ్ళు ఉన్నారా? వచ్చే గంట సేపు పని చేసిపోయేవాళ్ళు ఉన్నారు. కానీ మన ఇంట్లోనే ఒక రూమ్లోన వాళ్ళ పని వాళ్ళు ఉంటే మనకు పని చేసేవాళ్ళు ఉన్నారా? అలాంటి ఒక దాసుడు ఉంటేనే మనం అనుకుంటాం మా ఇంట్లోనే పని వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఎప్పుడు మా దగ్గరే ఉంటారు అని అంటాం. అలాగ పని వాళ్ళు, దాసులు ఉంటే ఆయన ఎంత ధనవంతుడై ఉండాలా? సౌలు తండ్రికి దాసులు ఉన్నాడు. దాసుడు ఏకవచనం కాదు, బహువచనం. ఎంతోమంది పనివాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నారు. మరి గాడిదలను ఎత్తుకడానికి వాళ్ళని పనివాళ్ళను పంపించాలి కదా. తన సొంత కుమారుని పంపించాడా? దానికి సౌలు అంగీకరించి ఆ పని చేయడానికి వెళ్ళాడా? గాడిదలు వెతకడం తప్పేంటి? గాడిద దేన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది? గాడిద అంటే అర్థం ఏంటంటే బుద్ధిహీనమైన జంతువు, ద ఫూలిష్ ఎనిమల్. బహుశా మనం కూడా ఏం చేస్తామంటే వీ సీక్ ద ఫూలిష్ థింగ్స్, బుద్ధిహీనమైన దాన్ని వెతుకుతూ ఉంటాం. రెండవది, గాడిద ఏం తింటుంది? కాగితాలు తింటుంది. కాగితాల్లో ఏముంటుంది? ఏ విటమినా, బి విటమినా, సి విటమినా, డి విటమినా, న్యూట్రియంట్స్, యాసిడ్స్ ఏముంటాయి కాగితాల్లో? ఏమీ ఉండవు. అంటే న్యూట్రిషన్ లెస్ ఫుడ్, దాంట్లో పోషక విలువలు లేనిది. కనుక ప్రతి మానవుడు ఇలాంటి దుస్థితిలోనే ఉన్నాడు. ఎలాంటి దుస్థితిలో ఉన్నాడు? ఏదైతే బుద్ధిహీనమో దాన్ని వెతుకుతూ ఉన్నాడు, ఏదైతే వ్యర్థమో దాన్ని తినటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులు వెతికాడు? బహుశా వెళ్ళాడు, వెతికాడు, కనిపించట్లేదు, ఇంకో స్థలానికి వెళ్ళాడు, వెతికాడు, కనిపించట్లేదు, ఇంకో స్థలానికి వెళ్ళాడు, వెతికాడు, కనిపించట్లేదు, అలాగే వెళుతున్నాడు. కానీ ఇక ఇది నాకు అవసరం లేదులే అని తిరిగి రావడానికి ఇష్టపడినట్లు వాక్యంలో మనం గమనించము. బహుశా చేరిన యవనస్తులు చాలామంది అలాగే ఉన్నారేమో. ఏదో ఒక దాన్ని వెతుకుతున్నావు. ఏం వెతుకుతున్నావు నీకు అర్థం కావట్లేదు. నువ్వు వెతికేది బహుశా బుద్ధిహీనమైందని నువ్వు ఎప్పుడైనా గుర్తించినావా? నువ్వు వెతికేది వ్యర్థమైందని నువ్వు ఎప్పుడైనా గుర్తించినావా? నువ్వు వెతికేది అసలు అనవసరమైన గుర్తించావా? నువ్వు వెతికే తాత్కాలికమైన గుర్తించినావా? నీకు తెలియకుండా నేను నీ మనసులో ఇలాంటిది వెతకాలనే దాంట్లో ఉన్నావు. నీకున్న అందము అలాంటిది వెతకటానికి కాదు, నీకున్న ఆరోగ్యం అలాంటిది వెతకటానికి కాదు, నీకున్న అంతస్తు అలాంటిది వెతకటానికి కాదు, నీకున్న విద్య అలాంటిది వెతకటానికి కాదు, నీకున్న ఘనత అలాంటిది వెతకటానికి కాదు. గొప్ప ఉద్దేశంతో దేవుడు నిన్ను ఇలాంటి అందమైన విధానంలో, ఆకర్షణీయమైన విధానంలో, ఆశ్చర్యకరమైన విధానంలో సృష్టించిన కారణం చేత నువ్వు దాన్ని వెతకటానికి వీల్లేదు. నీవు దేనిని వెతుకుతున్నావు? సౌలైతే గాడిదలను వెతుకుతున్నాడు. ఈ సీకింగ్ ద వేస్ట్ థింగ్స్, అనవసరమైన దానిని వెతుకుతున్నాడు. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు రెండవ రకం ఏంటి? దేవుని యొక్క వాక్యములో రెండవ రకమైన వ్యక్తులను కూడా మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. 1 Corinthians chapter 1 verse 22. 1:22. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుతున్నారు. గ్రీక్స్ సీక్ విజ్డమ్. గ్రీకు దేశస్థులు అంటే మనకు చాలా పరిచయమైన మాట. గ్రీకులు ఎలాగుంటారు? మీలో కొంతమంది కాలేజీలో చదివేవాళ్ళు లేదా స్కూల్లో చదివేవాళ్ళు ఉంటారు కదా. మన కాలేజీలో మన క్లాసులో చాలా పొట్టివాడు ఉంటే లేదా పొట్టి అమ్మాయి ఉంటే క్లాస్లోకి వచ్చిన వెంటనే ఏమంటాం? గ్రీక్ వీరుడు వచ్చా. కనుక గ్రీకులు ఎలాగుంటారంటే సాధారణంగా పొట్టివారు ఉంటారు, అయినా చాలా గట్టివారు. గ్రీకు దేశము అంటే మనకు తత్వము, ఫిలాసఫీ గుర్తొస్తుంది. ఫిలాసఫీ అంటే ఏంటి? మనం మాట్లాడేదంతా చాలా సందర్భాల్లో ఫిలాసఫీ ఉంటుంది. ఫిలాసఫీ ఈస్ నథింగ్ బట్ అన్అండర్స్టాండబుల్ ఆన్సర్ టు ఇన్సాల్యుబుల్ క్వశ్చన్స్.
philosophy is nothing but ununderstandable answer to insoluble questions. ప్రశ్నల పరిష్కారం కాని ప్రశ్నలకు అర్థం కాని జవాబే ఫిలాసఫీ. ఇంకోసారి చెప్పనా, పరిష్కారం కాని ప్రశ్నలకు అర్థం లేని జవాబే ఫిలాసఫీ. దేవుడు ఎలాగొచ్చాడు అని ఒక ప్రశ్న ఉంటుంది అనుకో, ఈ ప్రశ్న సాధారణంగా అర్థం కాదు, దీనికి జవాబు ఇవ్వాలనుకో, అర్థం కానట్లు జవాబు ఇస్తే అప్పుడు గొప్ప ఫిలాసఫర్ అవుతావు. అప్పుడు వేమన అంటారు, జిడ్డ కృష్ణమూర్తి అంటారు, అప్పుడు అరిస్టాటిల్ అంటారు, అప్పుడు సాక్రటీస్ అంటారు. ఎందుకంటే జవాబు నువ్వు అర్థం కాకుండా చెప్పాలా. మామూలుగా మనం అర్థమయ్యేటట్టు చెప్తే ఏమంటారంటే స్టూడెంట్ అంటారు, అర్థమయ్యే ప్రశ్న వేస్తే టీచర్ అంటారు. ఇప్పుడు మనం టీచర్సా, స్టూడెంట్సా, ఫిలాసఫర్సా, ఏది కాదా? గ్రీకు దేశస్థులు జ్ఞానము వెతుకుతున్నారు. గ్రీకు దేశస్థులు అంటే మనకి ఇద్దరు వ్యక్తులు గుర్తొస్తారు. మొదటి వ్యక్తి అరిస్టాటిల్, రెండో వ్యక్తి సాక్రటీస్. వీరిద్దరూ ప్రఖ్యాతి చెందిన తత్వవేత్తలు లేదా ఫిలాసఫర్స్. వారి ఫిలాసఫీ అంతా దాని మీద ఉంది. ఆకాశం ఎలాగొచ్చింది, నక్షత్రాలు ఎలాగొచ్చాయి, సూర్యుడు ఎలాగొచ్చినాడు, భూమి ఎలాగుంది, భూమి ఇలాగే ఎందుకు తిరుగుతుంది, మనం ఎందుకు పుట్టాము, మనం ఎందుకు చనిపోతున్నాము, చనిపోకుండా ఉంటే బాగుండేది కదా, చనిపోయేటప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు, వచ్చి ఇలాంటి రకరకాల అర్థం కాని ప్రశ్నల గురించి ఆలోచన చేస్తూ అర్థం కాని జవాబులతో జీవితాన్ని వ్యర్థం చేసుకునేవాడే ఫిలాసఫర్. ఇంకోసారి చెప్పమంటారా? అర్థం కాని ప్రశ్నలతో అర్థం కాని జవాబుల కొరకు అన్వేషణ చేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకునేవాడే ఫిలాసఫర్. ఇలాంటి వ్యర్థ పని చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. గ్రీకు దేశము అలాంటి దానికి పెట్టింది పేరు గ్రీక్ సీక్ విజ్డమ్. గ్రీకులు జ్ఞానం వెతుకుతున్నారు. కొంతమంది జ్ఞానం అంటే చాలా ఇష్టం, కనిపించిన పుస్తకం అంతా చదువుతారు, కనిపించిన మ్యాగజైన్ చదువుతారు, వినిపించే అదేంటి న్యూస్ వింటూ ఉంటారు. ఇంకా ప్రతిదానికి ఎక్కడైనా జ్ఞానం, ఒక టాక్ ఉంది, ఒక కాన్ఫరెన్స్ ఉంది, ఒక లెక్చర్ ఉంది అంటే అక్కడికి పరుగులు తీస్తూ ఉంటారు. ఏమైనా అర్థమైందా? చదివితే తప్పని నేను చెప్పట్లేదు, వింటే తప్పని నేను చెప్పట్లేదు. జ్ఞానాన్ని గురించిన సంగతులు మనం తెలుసుకోవాలి. అయితే లోక జ్ఞానం ఎలాగుందంటే దేవుని దృష్టికి వెర్రితనంగా కనిపిస్తుంది. బైబిల్లో రాయబడింది, జ్ఞాని ఏమాయను, సూర్యుడు ఏమాయను, శౌర్యం కలిగిన వాడు, బల పరాక్రమలు కలిగిన వాడు ఏమాయను, ఐశ్వర్యవంతుడు ఏమాయను. నరుడు జ్ఞానమును వెతకడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు. తన జ్ఞానము లేదని తెలిసి జ్ఞానం వెతకాలని ప్రయత్నించట్లో తప్పేమి అని భవిష్యం మనం అడగవచ్చు. అయితే జ్ఞానము వెతకవలసిన స్థలంలో కాకుండా వెతకకూడని స్థలంలో, వెతకవలసిన వ్యక్తిలో కాకుండా వెతకకూడని దాంట్లో వెతకటానికి మనం ప్రయత్నం చేస్తాం. అసలు జ్ఞానం అంటే ఏంటి? భౌతికమైన జ్ఞానం ఉంది, ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంది. భౌతిక సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుంది? మనుషుని జీవితాన్ని వ్యర్థపరుస్తుంది. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుంది? మనుషుని జీవితాన్ని స్థిరపరచడానికి ప్రయత్నం చేస్తుంది లేదా సహకరిస్తుంది. ఇది నన్ను చాలామంది కూర్చుని అవనస్తులు కూడా బహుశా పుస్తకాల పురుగులు ఉంటారు. వాళ్ళకి ఏ పుస్తకం దొరికినా చాలా, అది తినేసేదాకా భోజనం తినడానికి ఇష్టం ఉండదు. బహుశా నువ్వు ఇలాంటి గ్రీకుకి సంబంధించిన వాడివేమో, జ్ఞానం వెతుకుతున్నా, చదవాలా టెక్స్ట్ బుక్లు తప్ప, క్లాస్ బుక్లు తప్ప మిగతావన్నీ చదువుతుంటారు. పేపర్ దొరికితే ఉదయం నుండి సాయంకాలం దాకా దాన్ని తినేసేదాకా నిద్ర పట్టిన వాళ్ళు బహుశా కొంతమంది ఉంటారేమో. గ్రీకులు జ్ఞానము వెతుకుతున్నారు. వారు వ్యక్తిని వెతకడానికి బదులుగా వ్యవస్థను వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దినాల్లో చాలామంది అలాగే ఉన్నారు. వ్యక్తిని వెతకడానికి బదులుగా ఒక వ్యవస్థను వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. యేసుప్రభు అలాంటి వారిని ఉద్దేశించి అన్నాడు, మీరేమీ వెతుకుతున్నారు? వాట్ సీక్ ఈ. మొదటిదేంటి? మీరేమి వెతుకుతున్నారు? సీక్ నాట్ ద వేస్ట్ థింగ్స్. రెండవది ఏంటి? వాట్ సీక్ ఈ. సీక్ నాట్ ద విజ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకం యొక్క ఈ జ్ఞానాన్ని మీరు వెతకవద్దు. మూడవది ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. 1 Corinthians chapter 10 verse 24. 1 Corinthians chapter 10 verse 24. ఎవడను తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. దీనికి మూల భాషలో ఏమనుందంటే everyone has to seek, has not seek to his own self. ప్రతివాడు తన కార్యమును చూచుకొనక. కనుక మూడోది మనం ఏం చేస్తామంటే మనల్ని మనమే చూసుకోవటానికి ప్రయత్నం చేస్తాం, మనకు మనమే వెతుక్కోవటానికి ప్రయత్నం చేస్తాం. ఏం తినాలా, ఏం కట్టుకోవాలా, ఏం తాగాలా, ఎలా కాలేజీకి వెళ్ళాలా, ఎలా కాలేజీ నుండి ఇంటికి రావాలా,
ఇలాంటి దాని గురించి మన స్వయాన్ని మనం వెతకటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇలాంటి వెతకడము బైబిల్లో విస్తారంగా మనము గమనించవచ్చు. యాకోబు లాంటి వాడు ఉన్నాడు. దేవుని చేత దర్శన భాగ్యంలోనికి రాకమునుపు ఏమి తినాలా, ఎలాగ సంపాదించుకోవాలని ప్రయత్నం చేశాడు. సంపాదించుకోవాలని ప్రయత్నం చేసిన దాంట్లో దాదాపు 20 సంవత్సరాలుగా గొర్రెలు గాయడం దాంట్లో తన జీవితాన్ని అంతా వ్యర్థపరుచుకున్నట్లు వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే బైబిల్లో కొంతమంది కాని దాని కొరకు తమ జీవితాన్ని వ్యర్థపరచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నారు. మరి నువ్వు అలాంటి దాని కొరకు వ్యర్థపరచుకోవడంలో నిమగ్నమై ఉన్నావా? నీ సొంతమైన దాని కొరకు బహుశా నువ్వు ఈ మాట చెప్తే అనొచ్చు, నా సొంతాన్ని వెతికితే తప్పేముంది, అది అవసరమేగా, నా చదువు అవసరమే, ఉద్యోగం అవసరమే, బాధ్యతలు అవసరమే, కానీ దానికంటే ముందుగా వెతకాల్సినవి చాలా ఉన్నాయన్న సంగతి నీవు గుర్తించాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. కనుక మొదటిది, మనం ఏం వెతకూడదు? ఈ లోక సంబంధమైన వ్యర్థమైన వాటిని వెతకకూడదు. రెండవది, దేన్ని వెతకకూడదు? ఈ లోక సంబంధమైన జ్ఞానమును వెతకకూడదు. మూడవది, దేన్ని వెతకకూడదు? మన సొంత కార్యముల కొరకైన ఆరాటము లేదా వెతకట మానుకోవలెను. నాలుగవది, దేన్ని వెతకకూడదు? యోహాను రాసిన సువార్త, గాస్పల్ అకార్డింగ్ టు జాన్, చాప్టర్ 7 verse 25. యోహాను 7:25. యెరూషలేము వారిలో కొందరు, వారు చంప వెతుకువాడు ఈయనే కాడా? సమ్ ఆర్ సీకింగ్ జీసస్ టు కిల్. కొందరు యేసును చంపట కొరకై వెతుకుతూ ఉన్నారు. వెతకకూడనివి మనం చూస్తూ ఉన్నాం. దేన్ని వెతకకూడదు? నాలుగవది, యేసు ప్రభువారిని చంపటానికి వెతకకూడదు. అంటే యేసు ప్రభుని చంపటానికి ఏం వెతుకుతున్నాం? ఇలాంటి ఆలోచన భవిష్యం మీలో ఆలోచించే వారికి కలగడం సహజమే. మనం చేసే ప్రతి పాపము యేసుక్రీస్తు ప్రభువారిని చంపట కొరకై చేస్తున్న ప్రయత్నం అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఏం పాపం చేస్తున్నాము అనే ప్రశ్నకు జవాబు ఏంటంటే, ఏం పుణ్యం చేస్తున్నాము? ఏం పుణ్యం చేస్తున్నామో, ఏం పరిశుద్ధత చేస్తున్నామో తెలిస్తేనే మనకి ఏం పాపం చేస్తామో తెలియటానికి అవకాశం ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే, మన జీవితమే పాప నిర్మితమై ఉన్నదన్న సంగతి మనం మర్చిపోకూడదు. కనుక ఈ పాపాన్ని బట్టి, పాపం చేస్తున్న దాన్ని బట్టి అనునిత్యమనం మనం యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేస్తూనే ఉన్నాం. యేసుప్రభు అప్పుడే సిలువ వేయబడ్డాడు, యేసుప్రభు సమాధి చేయబడ్డాడు, యేసుప్రభు తిరిగి లేచినాడు. ఇక యేసుక్రీస్తు ప్రభువారు మరొకసారి మన కొరకై చంపబడవలసిన అవసరం లేదు. కానీ పాపాత్ముడైన మానవుడు పరిశుద్ధుడైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతినిత్యము చంపట కొరకై ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదో మాట ద్వారా, క్రియ ద్వారా, కార్యముల ద్వారా మానవుడు పాపెన్న సంగతి మనం గమనించాల. ఒకవేళ మీరు అనొచ్చు, నేనేం పాపం చేయట్లేదు, క్రైస్తవ కుటుంబంలో జన్మించాను, మా నాన్ననమ్మ క్రైస్తవులే, ఈ మందిరానికి వస్తాం, ఇక్కడే బైబిల్ చదువుతాం, ఇక్కడే సండే క్లాసులో ప్రైజులని నేనే తీసుకుంటా, ఈరోజు యూత్ మీటింగ్ క్విజ్లో కూడా నేను పాల్గొంటున్నా, ప్రైజులు ఇస్తే ప్రైజ్ నేనే అందబోతున్నా, ఇవన్నీ నాకు తెలుసు కదా, ఇంకా నేను యేసు ప్రభువుని ఎలాగ సంహరిస్తున్నాను, ఇవన్నీ తెలుసు. కానీ నువ్వు చేసే పాపాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువును సంహరిస్తున్నావు అన్న సంగతిని ఎప్పుడైనా గుర్తించినావా? యూద ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఉన్నవాడే, యేసు ప్రభువుని ముద్దు పెట్టుకోవటానికి ఇష్టపడినవాడే. యేసుక్రీస్తు ప్రభు వారిని ముద్దు పెట్టుకుని ఆయనను అప్పగించడం ద్వారా తన జీవితాన్ని పాడు చేసుకున్న సంగతి మనం ఎరుగుదము. మీరేమి వెతుకుతున్నారు? యేసు ప్రభువును చంపటానికి అనగా పాపం చేయటానికి నీ జీవితంలో ఎప్పుడు ప్రయత్నం చేయొద్దని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనం వెతకకూడని విషయాలు చూడటానికి ఆరంభించిన, ఇప్పుడు 4 విషయాలు మనం వెతకకూడనిది చూసిన, 5వది ఆఖరిగా మనము వెతకకూడని ఒక విషయం ఒకటి ఉంది. అది ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం, ప్రకటన 9:6. ప్రకటన 9:6. ఆ దినములలో మనుషులు మానమును వెతుకుదురు కానీ అది వారికి దొరకదు. సావు వలననే ఆశపడతారు కానీ మానం వారి యొద్ద నుండి పారిపోవును. సీక్ నాట్ ద డెత్. మానాన్ని వెతకవద్దు. 5వది ఆఖరిది వెతకకూడనిది దేవుని వాక్యం లేదు, మనం చూస్తున్నాం. మానాన్ని ఎవరు వెతుకుతారు అనే విషయం మీరు అడగవచ్చు. మానాన్ని వెతికే వారు ఇక్కడ కొంతమంది కూర్చున్నారు అన్నది వాస్తవం. ఎందుకు మానం మీద ఆశ కలిగింది? జీవితం మీద నిరాశ కలిగినప్పుడు మానం మీద ఆశ కలుగుట సహజమే.
జీవితం మీద ఎందుకు నిరాశ కలిగింది? ఏది వెతకాలని ప్రయత్నించినావో అది ప్రయత్నించి దాంట్లో విఫలమయ్యావు కనుక. జీవితం మీద ఎందుకు విరక్తి కలిగింది? ఏదో నువ్వు కొంత బాగుండాలని ప్రయత్నం చేసినావు, నీ ప్రయత్నాలన్నీ సఫలము కాలేదు. ఆ కారణం చేత జీవితంలో విరక్తి కలిగినట్లు నువ్వు గమనిస్తున్నావు. చేసిన ప్రతి ప్రయత్నం భంగం అవుతుంది. ఈ చిన్న వయసులోనే ఆరోగ్యం దెబ్బతిన్నది, చిన్న వయసులోనే చదువుకోలేకపోతున్నాను, చిన్న వయసులోనే నన్ను పట్టించుకునే వారు ఎవరు లేకుండా అయిపోయారు, ఈ వయసులో నా ప్రేమ విఫలమైంది. దెర్ ఆర్ లవ్ ఫెయిల్డ్ పీపుల్ ఓవర్ హియర్. భగ్న ప్రేమికులు ఇక్కడ ఉన్నారు. దాని ద్వారా జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కొంతమంది యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడానికి బదులుగా తమ స్నేహితులతో కలిసి తమ స్నేహాన్ని బట్టి తమ జీవితాన్ని పాడు చేసుకున్నప్పుడు స్నేహితులు దూరం అయిపోయారు. అలాంటి వారి జీవితంలో ఓడిపోయారు. వాళ్ళకి ఇప్పుడు అనిపిస్తుంది, నేను నిరాశ నిస్పృహల్లో ఉన్న మానవునికి ఓదార్పు కలిగించే మార్గం దేవుడు ఒకటి ఏర్పాటు చేశాడు. ఎంతో ఓడిపోయి జీవితంలో నిరీక్షణకు ఆధారం లేకుండా ఇక నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కొరకు బ్రతకాలి, ఏమని బ్రతకాలి, నా జీవితంలో సార్థకత ఏముంది, నేను ఈ లోకంలో నుండి వెడలిపోతే ఎంత బాగుండు, ఎవరికో సంభవించే మరణం నాకు సంభవిస్తే ఎంత బాగుండు. నీ చుట్టూ తల్లిదండ్రులు ఉన్నారు, అయినా నీకు ఇలాంటి ఆశ కలుగుతుంది. నీ చుట్టూ స్నేహితులు ఉన్నారు, అయినా నీకు ఇలాంటి కోరిక కలుగుతుంది. నీ చుట్టూ క్లాస్మేట్స్ ఉన్నారు, అయినా మరణాన్ని నువ్వు వెతుకుతూ ఉన్నావు. కొన్నిసార్లు వెతికావు, విఫలమయ్యావు, ఇంకా వెతకడంలో ఆరంభిస్తూ ఉన్నావు. అయితే నీ నిరాశను ఆశల్లోనికి, ఆశాస్పదమైన జీవితంలోనికి దేవుడు తీసుకురావాలని కోరుతూ ఉన్నాడు. అందుకే కరుణాసంపన్నుడైన దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువుని మన మధ్యలోనికి పంపించినాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకై మరణాన్ని అనుభవించడానికి, రుచి చూడటానికి ఇష్టపడ్డాడు కనుక ఇక నీవు మరణించవలసిన అవసరం లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే నువ్వు మరణాన్ని వెతకవలసిన అవసరం లేదు. ఇంతదాకా నువ్వు వ్యర్థమైన గాడిదలను వెతికావు, ఇంతవరకు నీ వ్యర్థమైన మానవ సంబంధమైన జ్ఞానాన్ని వెతికావు, ఇంతదాకా వ్యర్థమైన నీ సొంత కార్యాలను వెతికావు, ఇంతదాకా పాపాన్ని నువ్వు వెతుకుతూ యేసుక్రీస్తు ప్రభుని తిరిగి సిలువ వేస్తూ వచ్చినావు. ఇప్పుడు ఆఖరిగా మరణాన్ని వెతకడానికి సిద్ధంగా ఉన్నావు. మరణం వస్తుందా లేదా నేనే మరణం వెంట పరుగులు తీయాలా? అనేక సార్లు పాపాన్ని బట్టి ఇలాంటి కృంగుదల, ఇలాంటి నిరుత్సాహ నిట్టూర్పు పరిస్థితుల్లోనికి భవిష్యత్తు నువ్వు దిగజారిపోయావేమో. ఈ మధ్యాహ్నము మేము నీకు తెలియచేయాలని కోరుకున్న వర్తమానం ఏంటంటే, నీవు వెతకవలసినది వెతకలేదు కనుక నీలో నిరుత్సాహం ఉంది. అయినా నిన్ను ప్రేమించే దేవుడున్నాడు, నీ విషయమై పట్టించుకునే దేవుడున్నాడు, అనాథులను ఆదరించే దేవుడున్నాడు, అభాగ్యులను కరుణించే దేవుడున్నాడు, అందులను కళ్ళు తెరిచే దేవుడున్నాడు, పడిపోయిన నిన్ను లేవనెత్తే దేవుడున్నాడు, మాన ఆపేక్ష కలిగిన నిన్ను జీవంలోనికి నడిపించే దేవుడున్నాడు. ఇంకెందుకు ఏడుస్తావు? ఇంకెంతకాలం హృదయం బద్దలైన దుస్థితిలో ఉండటానికి ప్రయత్నం చేస్తావు? విషాదకరమైన సంగతి, నీవు మరణాన్ని కోరుకోవటానికి అర్రలు చాచొద్దు. ఒక్కొక్క విషయం నీకు చెప్పమంటారా? బైబిల్లో కనీసము 6 ఆత్మహత్య కార్యక్రమాలు ఉన్నాయి. పాత నిబంధనలో 5 జరిగాయి, కొత్త నిబంధనలో 1 జరిగింది. దేవుడు పోసి 6 ఆత్మహత్య ప్రోగ్రామ్స్ అనుమతించినాడు, కానీ 7వ ఆత్మహత్య చేసుకునే కార్యక్రమం ఒకటి వచ్చింది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో అదే మనం చూస్తాం. జైలు అధికారి పౌలును శిలను జైల్లో బంధించిన కారణం చేత వారు అర్ధరాత్రి పాటలు పాడుతూ ప్రార్థిస్తుండగా భూకంపం వచ్చింది. ఖైదీల సంఖ్యలు తెగిపోయినాయి, ద్వారాలు తెరుచుకున్నాయి, ఖైదీలంతా పారిపోయారని జైలు అధికారి తలంచి ఆయన అనుకున్నాడు, మరణము కావాలా లేదా చంపబడాలని ఇష్టపడ్డాడు. తాను చంపుకోవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అపోస్తుడైన పౌలు అన్నాడు, అక్కడ నీవేలా చంపుకోవటానికి లేదా మరణించటానికి ప్రయత్నం చేస్తావు? మేము ఎక్కడికి పారిపోలేదు, మేమందరము ఇక్కడే ఉన్నాం. బైబిల్లో 7వ ఆత్మహత్య ప్రయత్నం అది, ఆఖరి ప్రయత్నం అది. ఆ తర్వాత ఆత్మహత్య ప్రయత్నాలే లేవు. కానీ ఘనమైన సంగతి ఏంటంటే 7వ ఆత్మహత్యను దేవుడు అనుమతించలేదు. ఎందుకో తెలుసా? 7 సంపూర్ణమైన సంఖ్య. 7వ ఆత్మహత్య బైబిల్లో అనుమతించబడితే ఇక మానవునికి నిరీక్షణ ఎక్కడుంది? ఆత్మహత్యలు సంపూర్ణమైతే మానవుని జీవితం ఎక్కడుంది? బహుశా నీకున్న కలిమిని బట్టి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావేమో. ఈ పేదరికం నేను ఎంతకాలం భరించాలా, దీని బదులు నేను చనిపోతే ఎంత బాగుండు. ఈ చదువుల్లో నేను ఫెయిల్ అయిపోతున్నానే, ఎంతకాలం ఈ పతనాన్ని నేను భరించాలా, దీని బదులు నేను చనిపోతే ఎంత బాగుండు. ఈ అనాదిగా నేను ఎంతకాలం జీవించాలా, ఎవరు ఆశ్రయం లేకుండా నేను ఈ భూమి మీద ఎవరి కొరకు జీవించాలా, దీని బదులు నేను చనిపోతే ఎంత బాగుండు.
నాకు సరైన సంబంధాలు, పెళ్లి సంబంధాలు రావట్లేదే, ఇంకెంతకాలం నేను ఒంటరిగా ఇలాగే జీవించాలి, ఇతరుల యొక్క శాపనార్థాలకు నేను మాదిరిగా సామెతగా మార్చబడాలా, దీనికి బదులు నేను చనిపోతే ఎంత బాగుండు. ఇలాంటి ఆలోచనలతో నీవు ఇక్కడికి వచ్చినావేమో. మరణం వీటన్నిటికీ పరిష్కారం కాదు. బహుశా నువ్వు అనుకోవచ్చు, బాగా డబ్బులు ఉంటే ఇలాంటి మరణం యొక్క కోరిక రాదని, బాగా సాంకేతిక జ్ఞానం ఉంటే మరణం యొక్క కోరిక రాదని నువ్వు తలంచవచ్చు. అయితే ప్రపంచ యొక్క చరిత్ర లేదా స్టాటిస్టిక్స్ మనం గమనించినప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలో ఏ దేశము ఆత్మహత్యల్లో అగ్రదేశముగా ఉందో మీరు ఎరుగుదురా? ఇట్ ఈజ్ జపాన్. ప్రపంచ దేశాలన్నింటిలో చిన్న దేశం జపాన్. చాలా టెక్నాలజీలో, విజ్ఞానంలో పేరు సంపాదించుకున్న దేశం. కానీ ఆత్మహత్యల్లో కూడా పేరు సంపాదించుకొని ప్రథమ స్థానంలో ఉన్న దేశం జపాన్. నీవు ఎప్పుడైనా ఊహించేవా జపాన్ లాంటి దేశంలో ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతాయని? వారు తయారు చేసే సోనీ కంపెనీ ప్రోడక్ట్స్ ఏమయ్యాయి, వారి ఆటోమొబైల్స్ ఏమయ్యాయి, వారి టెక్నాలజీ ఏమైంది? ఏ టెక్నాలజీ అయితే ప్రపంచాన్ని ఆకాశము సవాలు విసురుతూ ఉర్రూతులొగించడానికి నడిపించగలదు, అదే టెక్నాలజీ కలిగిన దేశంలో ఆత్మహత్యలు ఉంటాయని ఎలాగ ఊహిస్తావు? కనుక టెక్నాలజీ మానవ జీవితానికి పరిష్కారం కాదు. ప్రపంచంలో ఆత్మహత్యల్లో 2వ స్థానం ఏ దేశంలో ఉందో తెలుసా? జర్మనీ. జర్మనీ గురించి మనం ఆలోచించినప్పుడు జర్మనీ గురించి గుర్తొచ్చేది ఏంటంటే జ్ఞానము, నాలెడ్జ్. జర్మనీలో చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు, నోబెల్ లారెట్స్ ఉన్నారు. కనుక చదివితే జర్మనీలో చదవాలని అనేకసార్లు మనం అనుకుంటాం. వారు ఎంత చదివారో, ఎంత భూమి మీదకి జ్ఞానాన్ని తీసుకుని వచ్చినారో, ఎన్నో కనుగొని మానవునికి అశేషమైన దాన్ని తీసుకుని వచ్చినారో. అయితే ఆత్మహత్యల్లో కూడా వారు భూమి మీద 2వ స్థానంలో ఉన్నారంటే తప్ప. 3వ స్థానం ఆత్మహత్యల్లో ఏదో తెలుసా? ఫ్రాన్స్ భూమి మీద ఫ్యాషన్స్ పుట్టినిల్లు. ఏదైనా ఫ్యాషన్ రావాలంటే మొట్టమొదట ప్యారిస్లోనే, ఫ్రాన్స్ రాజధానిలో నుండే రావాలా, ఫ్రాన్స్లో నుండే రావాలా. ఏదైనా మనుషుడి జీవితాన్ని అనుభవించాలంటే ఎక్కడికి వెళ్ళాలా? ప్యారిస్కి వెళ్ళాలి, లేదా ఫ్రాన్స్కి వెళ్ళాలి అనుకుంటారు. చందాలతో, ఆ పర్ఫ్యూమ్స్తో, ఆ డిజైన్స్తో, ఆ ఫ్యాషన్స్తో ప్రపంచాన్ని అంతటినీ గుప్పిట్లో పెట్టుకుని ఉర్రూతలుగిస్తున్న ఫ్రాన్స్ దేశం ఆత్మహత్యల్లో 3వ స్థానంలోనికి వచ్చింది. అన్నింటికీ ఆనవాళ్ళుగా మారుతూ, ఆతిథ్యంగా మారుతూ, అగ్రరాజ్యంగా చెలాయించబడుతున్న అమెరికా ఆత్మహత్యల్లో 4వ స్థానంలో ఉంది. ప్రభుకు స్తోత్రములు. మన ఇండియా ఏ స్థానంలో కూడా లేదు. బహుశా పేదరికమే దీనికి కారణం కావచ్చు. సాంకేతిక జ్ఞానం కలిగి ఉండి ఆత్మహత్యలు చేసుకుంటామేలా, మంచి జ్ఞానం కలిగి ఉండి జర్మనీ వల్ల ఆత్మహత్యలు చేసుకుంటామేలా, మంచి అందం కలిగి ఉండి ఫ్యాషన్స్ కలిగి ఉండి ప్యారిస్ వల్ల, ఫ్రాన్స్ వల్ల ఆత్మహత్యలు చేసుకుంటామేలా, ప్రపంచాన్ని ఉర్రూతలుగించి అగ్రరాజ్యముగా కలిగి ఉండి ఆత్మహత్యలు చేసుకుంటామేలా, పేదరికంతో దరిద్రులుగా, దీనులుగా, అనాథలుగా, అంగవైకల్యం కలిగిన వారిగా, శరణార్థులుగా ఉంటూ ఆత్మహత్యలు కొడిగట్టుకుంటూ ఉండే భారతదేశం లాంటి దేశ పౌరుడిగా నీవు ఉన్నట్ట మేలా. ప్రభుకు స్తోత్రములు. 7వ ఆత్మహత్య బైబిల్లో పరిపూర్ణం కాకుండా దేవుడు దాన్ని ఆపటానికి ఇష్టపడ్డాడు. ఆ దినాన ఆ చెరసాల అధికారి తన్ను తాను హత్య చేసుకునటానికి దేవుడు పౌలు శీలను వాడుకున్నాడు. నీవు హే నీవు చేసుకునవద్దు, వీఆర్ ఆల్ హియర్, మేమందరం ఇక్కడే ఉన్నాము. జైలు అధికారి ఒక్కసారి షాక్ అయిపోయాడు. ఏంటి, ఎవరున్నారు ఇక్కడ? ఇదిగో బంధించిన మేమే ఇక్కడ ఉన్నాం. ఈ దినాన్ని దేవుడు నన్ను మీ దగ్గరికి ఎందుకు పంపించాడో తెలుసా? ఇదే వర్తమానం చెప్పడానికి పంపించాడు. నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాం. హాని చేయటానికి ఎందుకు తలపడుతున్నావు? నీ గుండెలు బద్దలయ్యాయేనా? పేగులు తరక్కపోయాయేనా? ఏడ్చడానికి శక్తి లేనంతగా ఏడ్చి కన్నీళ్లు ఆరిపోయాయేనా? నీ జీవితం యొక్క భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తుందనా? నిన్నెవరు ప్రేమించేవారు లేరనా? నిన్ను పట్టించుకునేవారు లేరనా? నీకు సహాయం చేసేవారు లేరనా? కాదు. ఏడవద్దు, దుఃఖపడొద్దు, నీవు ఏ హానియు చేసుకునవద్దు. ఆత్మహత్య చేసుకుంటా మానవ జీవితానికి అంతం కాదు, అది ఆరంభం కూడా అసలే కాదు. అది అగమ్య గోచరమైన పరిష్కారం. మీరేమి వెతుకుతున్నారు? మరణాన్ని వెతకటానికి ఇష్టపడద్దు. ఇలాంటి 5 దుస్థితుల్లో మానవుడు ఉండగా దేవుడు కరుణా సంపన్నుడైన యేసును పంపించాడు. లూకా సువార్త 19:11 చెప్పబడింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు
వచ్చిన వాక్యం నమ్మదగినదనే మాట చెప్పబడక మునుపు నశించిన దానిని వెదకి రక్షించుట కొరకై మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. జీసస్ క్రైస్ట్ కేమ్ టు సీక్ అండ్ సాట్ దట్ వాస్ లాస్ట్. వెతికి 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 మనం ఏమైపోయాం? వెతకకూడని గాడిదలు ఎతికి, వెతకకూడని జ్ఞానం ఎతికి, వెతకకూడని సొంత కార్యములు ఎతికి, వెతకకూడని యేసుప్రభు మానాన్ని వెతికి మనమే చివరికి ఆత్మ చేసుకోవటానికి ప్రయత్నంలో వెతుకుతూ ఉండగా దేవుడు ఏం చేశాడంటే మనం వెతికి ఓడిపోయామని గుర్తించి తన కుమారుని యేసును మనములు వెతుకుట కొరకై పంపించినాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పాపం లేనివాడుగా భూమి మీద జన్మించినాడు. అందుకే ఆయన బైబిల్లో సవాల్ చేసాడు, నాలో పాపం ఉన్నది మీలో ఎవడు స్థాపించగలడు? 6000 సంవత్సరాల మానవ చరిత్రలో భూమి మీద పాపము చేయని, పాపం ఎరుగని, పాపములో పుట్టని వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆయన భూమి మీద జన్మించిన తర్వాత పేద నరుడిగా జన్మించి పేదవాడుగా జీవించడానికి ఇష్టపడ్డాడు. ఆయన భూమి మీద ఉన్న దినాల్లో నక్కలకు బొరేలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి స్థలము లేదని తన యొక్క దీనస్థితిని మానవుడు గుర్తించడానికి తెలియచేశాడు. సముద్రం మీద నడిచాడు, కుంటివాళ్ళను బాగు చేశాడు, రోగులను స్వస్థపరిచాడు, దయ్యాలు పట్టిన వారిని దయ్యాల నుండి విడుదల ఆజ్ఞాపించినాడు, రోగులను రక్తస్రావంతో బాధపడుతున్న వారిని బాగు చేశాడు. చనిపోయి 4 దినాలు సమాధిలో కంపు కొడుతున్న మానవాన్ని బయటికి తీసుకుని వచ్చి సజీవునిగా ఉంచాడు. మానవుల పాపాలు భరించట కొరకు ఆయన శిలువ మీదకి వెళ్ళాడు. పాపము చేయని దేవుడు మానవుని కొరకు పాపముగా చేయబట్టడానికి ఇష్టపడ్డాడు. మానమెరుగని దేవుడు మానవుని కొరకు మానము అనుభవించడానికి ఇష్టపడ్డాడు. పరలోకమందు ఉండవలసిన దేవుడు నీ కొరకై భూమి మీదకి వచ్చినాడు. మహిమలో ఉండవలసిన దేవుడు నీ కొరకై మహిమను కోల్పోయి ఇక్కడికి రావటానికి ఇష్టపడ్డాడు. దేవుని యొక్క వైభవంలో ఉండవలసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై ఈ భూమి మీద పాపల మధ్య జీవించడానికి ఇష్టపడ్డాడు. ఆయన కలువరి కొండ మీదకి సిలువ వేయటానికి ఆయన తీసుకుని వెళుతుండగా ఆయన మీద సిలువ మోపించినారు. ఆ సిలువను ఆయన మోయలేక, ఆ కొండెక్కలేక మానవుని కొరకు బాధపడుతున్నప్పుడు ఆయన వెనక కఠోరమైన కర్కశ రోమా సైనికులు దాదాపు 2 మీటర్ల పొడవైన కొరడా తీసుకొని ఆయన దేహాన్ని అచ్చలచ్చలుగా లాగివేశారు. ఆయన దేహం నుండి రక్తము మాంసము అలాగే బయటికి పెళ్ళుబిక్కి వచ్చింది. ఆయన కింద పడుతూ లేస్తూ నీ కొరకై కలువరి కొండ మీదకి సిలువను మోసుకోవటానికి ఇష్టపడ్డాడు. ఆయన సిలువను మోసేటప్పుడు అలాగ కాళ్ళు చేతులు తనకు సొమ్ముసిల్లిపోయి అలా కింద వాలినప్పుడు తిరిగి ఆయన కోడా దెబ్బలతో కొట్టి లేయి అలాగే లేచి నిలబడ్డాడు. మోసుకొని వెళుతూ వచ్చినాడు. ఆ కలువరి కొండ దగ్గరికి వెళ్ళాడు. ఒక పెద్ద గొయ్యి తవ్వారు. ఆ గోతిలోనికి సిలువ నుంచినారు. యేసుప్రభును ఆ సిలువ మీద దించినారు. ఒక్కసారిగా యేసుప్రభు లోకాన్ని చూసినాడు. ఇంతమంది పాపం మోయటానికి కొరకై దేవుడు నన్ను పంపించినాడు. నీ అవమానం యేసుప్రభు మోసినాడు. నీ శిక్ష యేసుప్రభు భరించినాడు. నీ అపరాధములు యేసుప్రభు భరించినాడు. నీ అజ్ఞానం యేసుప్రభు భరించినాడు. బైబిల్లో రాయబడింది, మన అపరాధార్థమైన మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది. మన కొరకై యేసుప్రభు వారు వ్యసనాక్రాంతుడిగా చేయబడ్డాడు. నింద వ్యాధిని అనుభవించిన వాడిగా చేయబడ్డాడు. ఆయన వస్త్రాలన్నీ లాగివేసినారు. ఆయన చేతికి ఒక రెల్లు ఇచ్చినారు. యూదుల రాజా నీకు శుభమని ఆయన అవమానపరిచినారు. అంతటితో అవమానం ఆగిపోలేదు. ఆయన చేతుల్లో మేకులు దించారు. ఆయన కాళ్ళలో మేకులు కొట్టారు. ఆయన సిలువ మీదకి ఎత్తారు. ఒక్కసారిగా లోకాన్ని చూడన్నారు. పక్కనున్న ప్రజలు అన్నారు, నీవు యేసు అయితే దిగిరా. ఆయన అది నాన్న యేసును అని రుజువు చేసుకోవటానికి వారెదుట ప్రయత్నించి పైనుండి దిగి వచ్చింటే ఈ దినాన మానవ కోటికి నిరీక్షణ ఉండేది కాదు, ఆత్మహత్యలు తప్ప. ఈ దినాన మానవునికి సౌభాగ్యం ఉండేది కాదు, పాపము తప్ప. ఈ దినాన మానవునికి పరలోక రాజ్యం ఉండేది కాదు, నరకము తప్ప. యేసు ప్రభు మన అవమానాన్ని అంతటిని సిలువలో భరించడానికి అలాగే నిలబడినాడు. ప్రజలు వెళ్ళారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన అవమానపరిచినారు. నీవే నా యేసువు దిగిరా, నీవే నా క్రీస్తువు దిగిరా, నీవే నా దేవుని యుద్ధ నుండి వచ్చినవాడు దిగిరా. మన పాపాలు ఆయన భరించి మనల్ని చూస్తూ వచ్చాడు కనుక సెలవుల్లో తండ్రి తన మీద మోపుతున్న పాప శిక్ష అంతటిని ఆ పాత్రను త్రాగటానికి ఇష్టపడ్డాడు. తండ్రి నీవిచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందనా. ఆ గిన్నెలో ఆయన తాగటానికి ఇష్టపడ్డాడు. చాలా చేదు. పక్కనున్న ఒక సైనికుడు ఉన్నాడు. దప్పిగొనుచున్నాను అని యేసుప్రభు వేసిన కేకకు ఈయనకి దప్పికేస్తుంది అని అన్నారు. యేసుప్రభు జీవితంలో 2 విజ్ఞాపాలు చేసినాడు.
మొదటిది, నేను ఆకలి గొనుచున్నాను అని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అంజూరపు చెట్టు దగ్గరికి ఏమైనా ఫలాలు ఉన్నాయేమో, ఒక్క ఫలం కనిపించలేదు. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాల భూమి మీద ఉన్నప్పుడు ఒకే ఒక్కసారి నేను ఆకలి గొనుచున్నాను అన్నాడు. పాపాత్ముడైన మానవుడు ఆయన ఆకలిని తీర్చలేకపోయాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు వేసిన రెండో కేక భూమి మీద ఉన్నప్పుడు, రెండో అక్కర శిలువ మీద ఉన్నప్పుడు, ఐ థర్స్ట్, నేను దప్పిగొనుచున్నాను. ఆకాశ మహాకాశాలు కలగజేసిన దేవుడు, వెలుగు కలుగునుగా కానీ పలకజేసిన దేవుడు, ఎవడను సమీపింపురాన్ని నిత్యత్వ మహిమలో ఉన్న దేవుడు, సముద్రములకు హద్దులు నియమించిన వాడు, భూమిని చేతిలో ఉంచుకున్న సమర్థత కలిగిన వాడు, మట్టంతటిని త్రాసులో తూచ సామర్థ్యం కలిగిన వాడు, నదులను నిర్మించిన దేవుడు ఇలా కేక వేశాడు, నేను దప్పికొనొచ్చున్నా. అలాంటి దేవుడికి మానవుడు దప్పిగీయటానికి ఇష్టపడలేదు. ఎవడైనా మనము ఎంత తెలియని స్థలానికైనా మనం వెళ్ళిన తర్వాత ఎవరో కనిపించినారనుకోండి, అయ్యా నీళ్ళు దప్పికైతే ఒక గ్లాస్ నీళ్ళు వేయరా, ఒక గ్లాసేనా, ఇదిగో తీసుకోండి అని చాలా ఇస్తారు కదా. ఈ భూమి మీద మనం ఏది అడిగినా నిరాకరించవచ్చు, కానీ నీళ్ళు అడిగిన తర్వాత నిరాకరించే వారిని భారతదేశంలో మనం చూడం. యేసు ప్రభు వారు శిలువ మీద నుండి అదే కేక వేసినాడు, నేను దప్పికొనుచున్నాను, నాకు నీళ్ళు ఇవ్వరా. షాలేము, నేను దప్పికొనుచున్నాను, ఐ థర్స్ట్, ఐ థర్స్ట్, ఐ థర్స్ట్. సమరయ స్త్రీ దగ్గర యేసు ప్రభు చేసిన విన్నపం అదే, నాకు దాహమునకు నీళ్ళిమ్ము. ఈ ప్రశ్న యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసులో అలాగే ఉంది. నీళ్ళివ్వు, నీళ్ళివ్వు, నీళ్ళివ్వు. శిలువ మీదకి వెళ్ళాడు. ఐ థర్స్ట్, నేను దప్పికొనుచున్నాను, ఎవరైనా నీళ్ళు ఇచ్చేవాడు ఉన్నారా? సర్వ మానవ కోటి అలాగే చూస్తుంది, కానీ ఏ నరుడునో ఆయనకు నీళ్ళు ఇవ్వటానికి ముందుకు రాలేదు. ఒక సైనికుడు ఉన్నాడు, ఒక చిరక తీసుకున్నాడు, ఒక స్పాంజ్ తయారు చేసినాడు, ఆ స్పాంజ్లో విషయం లాంటిది ఇచ్చినాడు, ఆయన నోటికి అందించినాడు. నదులు నిర్మించిన దేవుడు ఒక గ్లాసులో నీళ్లు తాగటానికి కూడా నోచుకోలేదా? ఆయనకు మినరల్ వాటర్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆయన యొక్క దాహం తీర్చడానికి కొరకు ఆయన సిలువను ఎక్కి ఆయనకు దాహం తీర్చడానికి చేసిన ప్రయత్నం ఏంటి? ఒక్కసారి ఒక దోమతరికారు లాంటి దానికి స్పాంజ్ పై చివరిలో కట్టి యేసుప్రభు సిలువ మీద వేలాడుతుంటే, ఇదిగో నీళ్ళు. దైవమా, ఎందుకు మమ్మల్ని ఇంత ప్రేమించావు? మా కొరకు ఒక గ్లాసు నీళ్లు తయారు చేసుకోవటానికి నువ్వు ఇష్టపడగలవు. సముద్రమా ఇక్కడికి రా, నది ఇక్కడికి రా, ఊట ఇక్కడ పొంగు, నా నోట్లోనికి వచ్చి నా దాహము తీర్చు అని యేసుప్రభు సృష్టించగలడు. అలాగ చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు. ఆ స్పాంజ్ దోమతరికర్తలాగా పైకి పోతే ఒక్కసారి యేసుప్రభు మూతి ఇలాగ వాల్చినాడు. దోమతరికర్త ఉంచిన ఆ స్పాంజ్ ఆయన నోటిని తాకింది. తీరా చూస్తే అది విషయం. నీళ్ళు అడిగితే విషయం ఇచ్చాడు మానవుడు. ఆశ్రయం అడిగితే సిలువ వేసాడు మానవుడు. వస్త్రాలు అడిగితే వస్త్రహీనునిగా చేశాడు మానవుడు. శరీరానికి విశ్రాంతి అవసరం అడిగితే శరీరాన్ని దున్ని వేశాడు కొరడాలతో మానవుడు. ఓ పాపి, నీ పాప భారం ఎంత గొప్పది. హేతువు లేని గాయాలు ఎవరి కొరకు? కారణము లేని దెబ్బలు ఎవరి కొరకు? నిర్హేతుకమైన ఈ శిలువ శ్రమలు ఎవరి కొరకు? ఈ రక్తధారలు ఎవరి కొరకు? నిన్ను ప్రేమించిన దేవుని యొక్క ప్రేమ నీ పక్షాన రుజువు చేయట కొరకే ఇవి. నీవు ఆయన ఎరగక మునిపే, నీ తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే, నీ తల్లి నిన్ను గురించి ఎరగనప్పుడే, నీ భూమి మీదకి మాంసపు ముద్దగా రానప్పుడే, నీ మాంసపు ముద్దకు స్నానం చేయించక మునిపే, నీ నాసికారంధ్రము కోయబడక మునిపే, నీ నాభి సూత్రము కోయబడక మునిపే, నీకు ఒక రూపము రాక మునిపే, నీకు పేరు పెట్టక మునిపే, నువ్వు కాలేజీలో ఉండక మునిపే, నీకు సీట్ రాక మునిపే, నీకు ఉద్యోగం రాక మునిపే, నిన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకై సెలవులో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఇప్పుడు ఆ ప్రియ ప్రభువు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. మీరేమీ వెదకుచున్నారు? మరణాన్ని వెతకొద్దు. నేను నీ కొరకు మరణించినాను. ఇక జీవితంలో జీవాన్ని నీవు అనుభవించవచ్చు. అదొక ఊరు. ఆ ఊరిలో తల్లి కుమారుడున్నాడు. ఆ తల్లి కుమారుని అల్లారు ముద్దుగా చదివించింది. కుమారుడు మంచి చదువులు చదివాడు, అంతా ఇంత గొప్పవాడయ్యాడు. ఆ దినాల్లో తల్లికి కళ్ళు లేని సంగతి తన దృష్టికి వచ్చింది. అంతకుముందే తన తల్లి కళ్ళు లేవని తెలుసు. అయినా చిన్న పిల్లవాడుకున్న దినాల్లో వాటిని గురించి పట్టించుకోలేదు.
క్లాస్లో చదువుతున్న దినాల్లో ఒకసారి 9th క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళమ్మ ఆ పిల్లవానికి క్యారెట్ తీసుకుని వెళ్ళింది స్కూల్కి. పిల్లవాడిని కూర్చోబెట్టి క్యారెట్ తినిపిస్తున్న తర్వాత పిల్లవాడు తిన్నాడు. స్కూల్లోకి వెళ్ళిపోతుంటే పిల్లవాడి స్నేహితులు వచ్చి అడిగారు, ఎవరు ఆమె? ఆమె మా అమ్మ. మీ అమ్మ? కళ్ళు లేని కబోదిని పట్టుకుని మీ అమ్మ అంటావేంట్రా? ఆమె కళ్ళు ఉన్నాయా? కళ్ళు లేవు. అయినా అది ఆమె నా తల్లి కాదురా, కళ్ళు లేని కబోది. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అలాగే 9th క్లాస్ పాస్ అయ్యాడు, మంచి మార్కులతో పెద్ద చదువులు పాస్ అయ్యాడు. సింగపూర్లో ఉద్యోగం వచ్చింది. సింగపూర్కి వెళ్ళాడు, మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఫ్లాట్ కొన్నాడు, ఇంటిని కొన్నాడు, కార్ను కొన్నాడు. ఒక అందమైన అమ్మాయిని చూశాడు, పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికి పిల్లలు కన్నారు. ఈ సంగతి చిన్న పల్లెటూరులో భారతదేశంలో తన తల్లికి తెలిసింది. కుమారుడంట, బాగా చదువుకున్నాడంట, సింగపూర్ వెళ్ళాడంట, ఫ్లాట్ కొన్నాడంట, కారు కొన్నాడంట, పెళ్లి చేసుకున్నాడంట, పిల్లల్ని కన్నాడంట, ఆహ్లాదంగా ఆనందంగా ఉన్నాడంట. నేను వెళ్ళాలా, చూడాలా ఎలాగున్నాడు, నా కోడలు ఎలాగుందో స్వరం వినాలా, నా మనుమలు ఎలాగున్నారో వారిని అలాగ హత్తుకోవాలా అని తల్లి అనుకునింది. కుమారుడు సింగపూర్ నుండి తల్లికి ఆహ్వానం పంపించలేదు. అయినా తల్లి ప్రేమ పేగులు తరక్కుపోయాయి కనుక సింగపూర్కి వెళ్ళింది. కుమారుని అడ్రస్ కనుక్కునింది. సింగపూర్లో కుమారుడు ఉన్న అపార్ట్మెంట్కి వెళ్ళింది. అపార్ట్మెంట్ దగ్గర నిలబడింది. లోపల కుమారుడు ఉన్నాడా లేదా అని ఆలోచిస్తుంది. కాలింగ్ బెల్ నొక్కక మునుపు లోపల నుండి శబ్దాలు, బహుశా ఇలాంటి హాలిడే అనుకుంటా. కుటుంబ సభ్యులందరితో కలిసి సరదాగా ఉన్నాడు. భార్య, పిల్లలు, ఆయన నవ్వులు, మాటలు, హరవిల్లులు ఆ ఇంటి నిండా ఆవరించినాయి. తల్లి ఒక్కసారిగా ఆ ఇంటి కాలింగ్ బెల్ నొక్కింది. ఎవరు? లోపల నుండి గంభీరమైన స్వరం వచ్చింది. బయట నిలబడిన తల్లి ఏం మాట్లాడలేదు. ఎవరు? లోపల నుండి స్వరం వచ్చింది. అప్పుడు ఈ తల్లి చెప్పింది, నేనే నీ తల్లిని. మూడవసారి కుమారుడు లోపల నుండి అన్నాడు, నీవా నా తల్లివే? కళ్ళు లేని కబోది, నీకు ఇంటి తలుపులు కూడా తీయను. ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? వెళ్ళిపో. కన్న కుమారుడా, నిన్ను కన్నాను, పెంచాను, పోషించాను, ఇంతటి వాడిగా చేశాను, నువ్వు గొప్ప స్థానంలో ఉన్నావని తెలిసింది. అందుకే నేను చూడటానికి వచ్చాను. ఒక్కసారి తలుపు తీయవా, చూసి వెళతాను. అవసరం లేదు, వెళ్ళు. ఒక్కసారి తలుపు తీయవా, కోడలి స్వరం వింటాను. అవసరం లేదు, వెళ్ళు. ఒక్కసారి తలుపు తీయవా, పిల్లలను ఒకసారి తాకి వెళతాను. అవసరం లేదు, వెళ్ళు. కళ్ళు లేని కబోది, కన్న తల్లివి కాదు, ఎందుకు వచ్చా, వెళ్ళు. తల్లి బాధనంతటిని గుండెల్లో భద్రం చేసుకునింది. అయినా చాలా కాలం తర్వాత నా కుమారుని స్వరం తిట్ల రూపంలో వినే అవకాశం నాకు కలిగింది అని ఆ తీపి గుర్తులన్నింటినీ మదిలో భద్రం చేసుకుని తిరిగి భారతదేశానికి వచ్చింది. తన సొంత ఇంటిలో కాలం చేస్తుంది. రోజులు గడిచిపోయినాయి. తల్లి చనిపోయింది. ఆ ఊర్లో పెద్ద డిగ్రీ కాలేజ్ ఉంది. ఆ కాలేజీలోనే మనవాడు చదివాడు. ఆ కాలేజ్ వారు వార్షికోత్సవం ఏర్పాటు చేశారు. వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఎవరిని ఆహ్వానించాలని కాలేజ్ మేనేజ్మెంట్ ఆలోచించింది. వారికి ఉన్న పాటున మెరుపులే ఆలోచన వచ్చింది. మన కాలేజ్ స్టూడెంట్ అల్యూమిని సింగపూర్లో మంచి స్థానంలో ఉన్నాడు కదా, ఆయన పిలిపించి ఆహ్వానించి విద్యార్థులకు ఉపదేశం చేస్తే ఎలాగుంటుందని ఆలోచించినారు. కాలేజ్ మేనేజ్మెంట్ వెంటనే సింగపూర్లో ఉన్న మన వానికి ఆహ్వానం పంపించారు. మేము వార్షికోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నాం, నీవు వచ్చి వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్పొంది మా విద్యార్థులను ఉద్దేశించి బోధించాలా. సరే అన్నాడు. ఆహ్వానాన్ని అందుకున్నాడు. ఆగ మేఘాల మీద ఆ ఊరు వచ్చాడు. తల్లిని చూడాలని కాదు, కన్న తండ్రిని చూడాలని కాదు, చదువు చెప్పిన స్కూల్లో బోధించాలని వచ్చాడు. స్కూల్లో ఆ కాలేజీకి వచ్చినాడు. సాయంకాలం ఒక పెద్ద కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఆ ఊర్లో ఉన్న ప్రముఖులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్, డిఎస్పీ ఇలాంటి గొప్ప గొప్ప వారు వచ్చినారు. అలాంటి వారంతా స్టేజ్ మీద కూర్చున్నారు. ఈయన కూడా స్టేజ్ మీద కూర్చున్నారు. కాలేజ్ కరస్పాండెంట్ యాంకరింగ్ చేస్తూ చెప్పాడు, ఇప్పుడు మన అల్యూమిని, మన పాత పూర్వ విద్యార్థి కళాశాలలో చదివాడు, ఇప్పుడు సింగపూర్లో ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తాడు. ఆయన మీ కొరకే సింగపూర్ నుండి ఇక్కడికి ఇప్పుడే ఫ్లైట్లో దిగాడు. హర్షధ్వనాల మధ్యలో ఆ సహోదరుడు లేచాడు, నిలబడ్డాడు. ఈ కాలేజీలో చదివి ఇక్కడే మిమ్మల్ని ఉద్దేశించి బోధించడం పూర్వదిన సుకృతం ఆరంభించినాడు. ఆయన ప్రసంగం ధారావాహికంగా జరిగిపోయింది. చివరిగా కరతాళ ధ్వనుల మధ్యలో ఆయన ప్రసంగం ముగిసింది. ఆ రోజు అలా గడిచిపోయింది. ఎక్కువ సంతోషాన్ని బట్టి ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. ఉదయకాలం అయింది. ఆలోచన మెదిలింది. ఇదే స్థలంలో చదివాను కదా, ఇదే స్థలంలో పెరిగాను, నేను పెరిగి నీళ్ళు ఎలాగుందో చూసొస్తామనుకున్నాడు. కానీ
నా కన్న తల్లి ఎలాగుందో చూసిస్తాం అనుకోలేదు. ఆ ఇంటి దగ్గరికి వచ్చాడు. ఇల్లు పాడుబడిపోయింది, అది పెంకుటిల్లు, బయట అన్ని కంప చెట్లన్నీ లేచిపోయినాయి, మలిచిపోయినాయి. ఏం చేయాలో తోచలేదు. ఇంటి చుట్టూ తిరిగాడు. అలాగే చూస్తున్నాడు. ఇక్కడే పుట్టానా, ఇక్కడే పెరిగానా, ఇక్కడే పెద్దవాడిని అయ్యానా? ఆ ఇంటి చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసి బహుశా నా రుణాన్ని ఇలాగైనా తీర్చుకుంటానేమో అని అనుకుంటున్నాడు. అంతలోపల ఇంటికి వాళ్ళంత దూరాన ఒక అంకుల్ వచ్చినాడు. ఒక కవర్ తన చేతిలో ఉంచినాడు. ఏంటి అంకుల్ ఈ కవరు? ఈ ఇంట్లో మీ అమ్మ ఉండేది కదా. ఆహా, కళలేనక్కబోదా? ఏమైంది? చనిపోయింది, పీడ విరగడయింది. చనిపోతే ఉత్తరం రాసింది, నువ్వు ఎప్పుడైనా వస్తే నీ చేతిలో పెట్టమని చెప్పింది. ఆ ఉత్తరం తీసుకున్నాడు. ఇంటి చుట్టూ కలయి తిరిగాడు. ఇంటి దగ్గర కానక చెట్టు ఉంది, అక్కడ కూర్చున్నాడు. ఉత్తరం చదవడం ఆరంభించినాడు. ఉత్తరం ఇలాగుంది: ప్రేమైన నా కుమారుడా. సరే, ఇవన్నీ మామూలేలే. కిందికి చదవడం ఆరంభించినాడు. నేను గుడ్డిదానని, కళ్ళు లేని కబోదిని, అయినా నీ కన్న తల్లిని. నేను కన్న తల్లిని కాదని, కళ్ళు లేని కబోదని నీవు నన్ను నిర్దాక్షిణ్యంగా దూషించినావు. అయినా పర్వాలేదు, నేనే నిన్ను కన్నాను. కన్న పెగు నన్ను బలవంతం చేసింది, అందుకే ఈ ఉత్తరం రాస్తున్నా. నేను పెళ్లి చేసుకున్నప్పుడు చాలా అందంగా ఉన్నాను. నేను మీ నాన్న అందంగా ఉన్న కారణం చేత నువ్వు కూడా అందంగా జన్మించినావు. అప్పుడు నాకు కళ్ళు ఉన్నాయి. రోజులు గడుస్తున్నాయి. మీ నాన్న చిన్న వయసులో ఈ లోకాన్ని విడిచిపెట్టి నన్ను అనాథినిగా చేశాడు. నేను విధవరాలయ్యాను, మంచం పట్టాను, చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. ఇరుగు పొరుగు వారు నా దగ్గరికి వచ్చారు. అమ్మ, చనిపోయిన భర్త నువ్వు తీసుకుని రాలేవు, బ్రతికున్న కొడుకుని చూసుకుని బ్రతుకు. అది నాకు నిరీక్షణ కలుగజేసింది. నీ కొరకే నేను బ్రతకాలని అనుకున్నాను. రోజులు గడుస్తున్నాయి. నేను ధైర్యంగా ఈ లోకంలో నీ కొరకే జీవించాలని అనుకుంటున్నప్పుడు నీకు అమ్మవారు వచ్చింది. ఏమంటారు మీ వైపు తెలీదు, శరీరం అంతా వస్తుంది. అమ్మవారు వచ్చింది. నీ కళ్ళు పోయాయి, గుడ్డివాడైపోయావు. చినిగిపోయిన చొక్కా నిక్కరు వేసుకున్నావని కూడా నీకు గ్రహింపు లేదు. స్కూల్కి వెళ్ళటానికి నీకు చేత కాలేదు. గుడ్డివాడైపోయి అటు ఇటు ఆడుతుంటే నీ చుట్టూన్న పిల్లలు కళ్ళుతో నిన్ను కొడుతూ ఉంటే, బాధిస్తుంటే, నీతో టీజ్ చేస్తుంటే కన్న కడుపున తరక్కపోయింది. నాకు మనకి ఎలాగైనా కళ్ళు కావాలి అని అనుకున్నాను. ఏం చేయాలో నాకు తోచలేదు. నిన్ను గుడ్డివానికి లోకంలో కన్ని పెంచి పోషించి వదిలివేయడం నాకు ఇష్టం లేదు. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్, చెప్పమ్మా, నా పిల్లవాడు గుడ్డివాడయ్యాడు. పుట్టుకతో గుడ్డివాడు కాదు, ఇలాగ అమ్మవారు వచ్చి గుడ్డివాడయ్యాడు. ఏం చేయాలా? ఏం చేయటానికి మార్గం లేదు, అలాగే ఉండాలి. లేదు డాక్టర్, నా కుమారుడు ఎలాగైనా సరే కళ్ళు కావాలా. ఇప్పుడు డాక్టర్ అన్నాడు, కళ్ళు కావాలంటే నీ 2 కళ్ళు ఊడబీకివు, ఆ 2 కళ్ళు నీ కుమారునికి పెడతా. పర్వాలేదు డాక్టర్, తీసుకో అని చెప్పాను. అప్పుడు డాక్టర్ అన్నాడు, నీ 2 కళ్ళు ఊడబీకాలంటే నీకు నరకం కనిపిస్తుంది, పర్వాలేదా? ఈ భూమి మీద నేను కొంతసేపు 2 కళ్ళు ఊడబికించుకోవడానికి నరకం చూసినా పర్వాలేదు, కానీ కళ్ళు లేకుండా నా కుమారుడు జీవితాంతం నరకం చూడాలని నేను అనుకోవట్లేదు. దైవమా, ఇదే వాస్తవం అయితే నా 2 కళ్ళు తీసి నా కుమారునికి పెట్టాను. డాక్టర్ నన్ను ఆపరేషన్ బల్ల మీద పరుండబెట్టాడు. నా 2 కళ్ళు పీకుతుంటే నాకు నరకం కనిపించింది. ఇక నేను చావాలనుకున్నాను, కానీ నీ కొరకు బ్రతకాలనుకున్నాను. నా 2 కళ్ళు ఊడబీకారు, ఆ 2 కళ్ళు నీకు పెట్టారు. నీ కళ్ళు కనిపించినాయి, స్కూల్లో చేర్పించాను, బాగా చదువు వచ్చింది, బట్టలు కట్టుకున్నావు, గొప్ప స్థానంలోనికి వచ్చావు, ఉద్యోగం వచ్చింది, సింగపూర్ వెళ్ళావు, ఇల్లు కొన్నావు, ఫ్లాట్ కొన్నావు, కారు కొన్నావు, పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు. నీ కళ్ళు నా కళ్ళే, నువ్వు చూడాలని నా కళ్ళు నీకు ఇచ్చివేసినాను. ఇప్పుడు చెప్పు, నేను నీ కన్న తల్లినా, కళ్ళు లేని కబోదినా? ఇప్పుడు చెప్పు, నేను నీ కన్న తల్లినా, కళ్ళు లేని కుమారునా? అయినా ఈ ఉత్తరాన్ని చివరిగా నీవు చదవటానికి కళ్ళు ఇచ్చిన ఆ దేవునికి స్తోత్రములు. ఇట్లు ప్రేమతో కళ్ళు లేని కబోది ఆ ఉత్తరం చదివాడు. గుండెలు బద్దులయ్యే, అమ్మా ఎక్కడున్నావు? ఉత్తరం గుండెలకు అద్దుకున్నాడు. ఇది ఆ తల్లి ప్రేమ. ఆ చుట్టూ కలయి తిరిగాడు, ఇంటి చుట్టూ. ఉత్తరం ఇచ్చిన అంకుల్ దగ్గరికి వెళ్ళాడు. అంకుల్, నా కన్న తల్లి ఎక్కడుంది? బతికినప్పుడు చూసుకోలేదు కదా, ఇప్పుడేం చూస్తా? లేదు, కావాలి అంకుల్. ఎక్కడుంది? ఇదిగో అక్కడ సమాధి తోటలో పాతి పెట్టాం. తీసుకెళ్ళాడు. చూస్తే సమాధి భూమట్టమైంది,
గుర్తించడానికి వీల్లేదు. సమాధి మీద పడ్డాడు. కన్న తల్లి, కళ్ళు లేని కబోదన్నా, నన్ను క్షమించవా, నన్ను క్షమించవా, నన్ను క్షమించు. ఇక తల్లి లేదు క్షమించటానికి. అలాగే కూలబడిపోయాడు. అక్కడ ఏడ్చడానికి శక్తి లేనంతగా ఏడ్చినాడు. నాకు అమ్మవారు వచ్చి కళ్ళు పోయినప్పుడు నా తల్లి నాకు కళ్ళు ఇవ్వకుండా ఉండింటే నేను గుడ్డివాడనై చింపిరి బట్టలతోన బస్టాండ్ రైల్వే స్టేషన్లోనికి వెళ్ళి అమ్మా గుడ్డివాడిని, అమ్మా గుడ్డివాడిని, అమ్మా గుడ్డివాడిని, భిక్షమేరా, భిక్షమేరా, భిక్షమేరా అని వీధుల్లో తిరిగి, స్టేషన్లో తిరిగి, బస్టాండ్లో పడుకొని నా జీవితాన్ని కాలం గడిపిండేవాడిని. నన్ను ప్రేమించి నా తల్లి ఇంత కార్యం చేసిందా? అమ్మా ఎక్కడున్నావు? తల్లి లేదు, క్షమాపణ లేదు, అంతటితో జీవితం ముగిసింది. పాపాత్ముడైన మానవుని పరిశుద్ధుడైన దేవుడు ప్రేమించినాడంటానికి ఇది ఒక చిరు ఉదాహరణ. ఆత్మీయ అంధకారంలో ఉన్నప్పుడు, గుడ్డివారమై ఉన్నప్పుడు, భిక్షగాళ్ళుగా మారిపోతున్నప్పుడు, గమ్యం లేకుండా ఉన్నప్పుడు, మనల్ని నానేవారు లేనప్పుడు దేవుడు తన ప్రియ కుమారుని పంపించాడు. పాపలమై ఉండగా ఆ కుమారుని మన కొరకే శిలువ మీదకి పంపించినాడు. ఈ తల్లి అయితే 2 కళ్ళు తన కుమారునికి ఇచ్చింది. యేసుప్రభు అయితే తన శిరస్సు మన కొరకు ఇచ్చి వేశాడు, తన దేహాన్ని మన కొరకు ఇచ్చి వేశాడు, తన కళ్ళను మన కొరకు ఇచ్చి వేశాడు, తన కాళ్ళను మన కొరకు ఇచ్చి వేశాడు, తన దేహాన్ని మన కొరకు ఇచ్చి వేశాడు, తన చేతులు మన కొరకు ఇచ్చి వేశాడు. తండ్రి, వీరేమి చేయిస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. కేక్ వేశాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, పరలోక స్థలంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవుడు అంటున్నాడు, నేను నీ కన్న తండ్రినా, కళ్ళు లేని కబోదినా చెప్పు. యేసు ప్రభు శిలువ మీదకి వెళ్ళినందుకు ఆయన కళ్ళు లేని కబోదని నువ్వు ఆలోచిస్తున్నావా? ఇప్పుడు చెప్పు, నేను నీ కన్న తండ్రినా, కళ్ళు లేని కబోదినా? ఇప్పుడు చెప్పు, నేను నీ కన్న తండ్రినా, కళ్ళు లేని కబోదినా? ఇది నాన్న కళ్ళుండి మందిరంలోనికి వచ్చి ఆరోగ్యవంతులమై ఒంటికి బట్టలు కట్టుకొని ఒక స్థలంలో కూర్చున్నామంటే ఆ దేవదేవుని మహాప్రేమ కాదా? ఈ ప్రేమతో దేవుడు నిన్ను దర్శించడానికి మధ్యాహ్నం నీ దగ్గరికి వస్తున్నాడు. ఈ ప్రేమ నీకొద్దా? ఈ ప్రేమ నీకొద్దా? ఈ ప్రేమ నీకొద్దా? నీ జవాబేమి? మోకరించండి, ప్రార్థన చేస్తా. ఎవరు అటు ఇటు కదలొద్దు. మనకు తెలియని వయసులో పాపంలో కొట్టిమిట్టాడుతున్నప్పుడు యేసు ప్రభు ప్రేమను మనకు సెలవులో కనపరిచి ఆయన ప్రేమను మనం అనుభవించాలని కోరాడు. ఆయన ఇప్పుడు నీ కొరకు కల్వరి శిలువ మీద నుండి పరలోకానికి వెళ్ళాడు. జీవితంలో ఓడిపోయావు, అభాగ్యుడు అయ్యావు, పడిపోయావు, ఇంకెందుకు బ్రతకాలని అనుకున్నావు, నీకేమీ తోచట్లేదు. ఆయన దేవుడు ప్రేమను బట్టి నీకు ప్రాణం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, తల్లిదండ్రులను ఇచ్చినాడు, చదువు ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, స్నేహితులను ఇచ్చినాడు. అన్ని ఏర్పాట్లు దేవుడు నీ కొరకు చేశాడు. ఇప్పుడు ఆయన నీ కన్న తండ్రా, కళ్ళు లేని కబోదా? ఇప్పుడు నువ్వు మాణించవలసిన అవసరం లేదు, మానము కోరవలసిన అవసరం లేదు. యేసు ప్రభువే మాణించి నీకు జీవం ఇచ్చినాడు. ఎంతకాలం పాపంలో ఉంటావు? ఆయనకు నీ హృదయం కావాలి. యేసు ప్రభువా, నేను పాపిని, నా హృదయంలోనికి రా. నీవు నా కన్న తండ్రివి, కళ్ళు లేని కబోదివి కాదు. యేసు ప్రభుని అంగీకరిస్తే నీ పాపాలు క్షమించబడతాయి, నీ జీవితం మార్చబడుతుంది. అప్పుడు ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుడు నీకు సహాయం చేస్తాడు. లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యంలో నీవు ఉంటావు. ఈ ప్రేమ నీకొద్దా? ఈ యేసు ప్రభు నీకొద్దా? ఈ సిలువ బలియాగం నీకొద్దా? నీవేమి వెతుకుతున్నావు? నువ్వు వెతికి వెతికి తప్పిపోయి ఉండగా నిన్ను వెతుకుటి కొరకు యేసు ప్రభు వచ్చినాడు. ఎక్కడికి వచ్చాడు? శాల్యం ప్రార్థనా మందిరంకి వచ్చాడు. నువ్వేదో యాక్సిడెంటల్గా ఇక్కడికి వచ్చావని అనుకోవద్దు, ఎవరో పిలిస్తే వచ్చావని అనుకోవద్దు, ఏం టైంపాస్ కావట్లేదు కనుక ఇక్కడికి వచ్చావని అనుకోవద్దు.
దేవుడు ప్రేమతో నిన్ను ఇక్కడికి తెచ్చాడు. ఆ దేవుడు నువ్వు అంగీకరించాలని కోరితే మేము నీకు సహాయం చేయడానికి వీలుగా నీ కుడి చేయి కనపడేటట్టు తలకు పైకెత్తి ఉంచు. నీ కొరకు ప్రార్థిస్తా. సహోదరుడా, దేవుడు నీ పాపాలు క్షమించి నీ జీవితాన్ని మార్చునుగాక. సహోదరుడా, దేవుడు నీ జీవితాన్ని మార్చి నేను ఆశీర్వదించునుగాక. రాయనుగాక. ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? యేసు ప్రభు ప్రేమ నాకు కావాలి, నా కొరకు ప్రార్థన చేయండి అనేవారు ఉంటే మీ కుడి చేయి కనపడేటట్టు ఎత్తి ఉంచండి, మేము మీ కొరకు ప్రార్థిస్తాం. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? వాయిదా వేయొద్దు, నిర్లక్ష్య పెట్టొద్దు, చూస్తాములే అని అనుకోవద్దు. దేవుని ప్రేమ, అనుగ్రహ, ఐశ్వర్యం, మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతానని ఎరగకాయన సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరించడానికి ధైర్యం చేయొద్దు. దేవుని ప్రేమ ప్రవాహ రక్తపు ఊట ఈ మధ్యాహ్నము శాల్యం ప్రార్థనా మందిరంలో నీ యొద్దకు వచ్చింది. త్రోసివేస్తావా? దాటిపోతావా? నిర్లక్ష్య పెడతావా? తృణీకరిస్తావా? వద్దు. ఆ ప్రేమ అంగీకరించు. సహోదరి, దేవుడు నీ తీర్మానాన్ని స్థిరపరచును గాక, నీ పాప క్షమాపణను ముద్రించును గాక, పరలోక రాజ్య వారసురాలుగా చేయను గాక. ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? వాయిదా వేయొద్దు, చూస్తాములేని అనుకోవద్దు. దేవుడి సంవత్సరం అనే దయాకిరీటాన్ని నీకు ఇచ్చాడు. సంవత్సరం ఆఖరిలోనే, ఆరంభంలోనే ఈ అవకాశం ఇచ్చాడు. యేసుప్రభుని అంగీకరించవా? యేసుప్రభు యొక్క జీవితాన్ని నీ జీవితంగా అంగీకరించవా? చెయ్యి తలకు పైగా ఎత్తండి, తలకు పైగా. సహోదరుడా, దేవుడు నీ తీర్మానాన్ని స్థిరపరచును గాక, నీ తీర్మానాన్ని అంగీకరించును గాక. ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? సహోదరి, చెల్లి, దేవుడు నీ తీర్మానాన్ని అంగీకరించును గాక, నీ తీర్మానం మీద ముద్ర వేయను గాక, నీ పాపాలు క్షమించును గాక. సహోదరు ఉన్నారా? ఇంతకంటే మించిన ప్రేమ భూమి మీద ఎక్కడా లేదు. పరమందున్న ప్రేమ. తమ్ముడు, దేవుడు నీ ప్రేమ, నీ తీర్మానాన్ని అంగీకరించును గాక, నీ పాపాలు క్షమించును గాక. ఈ దినమే తన జీవగ్రంథమందు నీ పేరు వ్రాయును గాక. ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? వాయిదా వేయొద్దు, చూస్తాములేని అనుకోవద్దు. ఇంకొక అవకాశం నీకు రాకపోవచ్చు. సంవత్సరాల సమయం నీ కొరకు ఎంతోమంది కన్నీటితో ప్రార్థిస్తున్నారు. వారి కన్నీరు, యేసుప్రభు రక్తము నిన్ను బంధించడానికి మధ్యాహ్నం నీ యొద్దకు వస్తున్నాయి. ఆ యేసుప్రభు ప్రేమ వద్దా? యేసుప్రభు ప్రేమ అంగీకరించవా? ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఏదో నీ హృదయంలో పోరాటం ఉంది, చూస్తాములే, ఇంకోసారి పరీక్షలు అయిపోయిన తర్వాత చూస్తాములే, వేసవికాలంలో చూస్తాములే, యూత్ క్యాంప్ ఉంటుంది కదా చూస్తాములే అని అనుకుంటున్నావేమో. సహోదరుడా, దేవుడు నీ తీర్మానాన్ని అంగీకరించును గాక, నీ చెయ్యి పట్టుకొని నడిపించును గాక, పరలోక రాజ్య వారసునిగా చేయబడదు గాక. సహోదరుడా, నిన్ను ప్రేమించి యేసు ప్రభు వచ్చాడని నువ్వు ఎరిగినందుకు ప్రభుకు స్తోత్రములు. నీ తీర్మానం అంగీకరించును గాక, నీ పాపాలు దేవుడు క్షమించును గాక. కార్డు ఇంతకు ముందే తీసుకున్న వాళ్ళు మరలా చెయ్యొద్దు. కార్డు ఇంతకు ముందు తీసుకున్న వాళ్ళు ఎవరు చెయ్యొద్దు. ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? భగ్న ప్రేమికులు ఎక్కడైనా ఉన్నారా? జీవితంలో ఓడిపోయిన వారు ఎక్కడైనా ఉన్నారా? చెల్లి, నీ ఆత్మ సంబంధమైన తీర్మానాన్ని దేవుడు ఆశీర్వదించును గాక, నిన్ను పరలోక రాజ్య వారసురాలుగా చేయను గాక. ఇంకా ఎవరైనా సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ, వెనుకున్నోళ్ళు, ముందున్నోళ్ళు, ఈ ప్రేమగల యేసు ప్రభు నాకు కావాలా, నన్ను ప్రేమించి నా కొరకే ఈ సమస్తాన్ని ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువుకు నా హృదయాన్ని ఇస్తున్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేయి తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి, ప్రార్థిస్తాం. చెల్లి, దేవుడు నీ పాపాన్ని క్షమించి నీ జీవితాన్ని మార్చి నేను పరలోక రాజ్య వారసునిగా చేయను గాక. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? 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 యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరిస్తూ తమ తీర్మానాన్ని తలకు పైగా చేయెత్తి చూపిన మిమ్మల్ని అభినందిస్తున్నాం. దేవుడు మీ తీర్మానాన్ని ఆశీర్వదించునుగాక. మీరు ఈ దినం చేసిన తీర్మానం నిత్యమైనది, శాశ్వతమైనది, సదాకాలం ఉండేది, పరసంబంధమైనది, దైవికమైనది, అసమానమైనది. ఇలాంటి తీర్మానం మీరు ఇంతదాకా చేయలేదు, చేయరు, చేయబోరు. ఇదే రక్షణ తీర్మానం. దేవుడు మీ తీర్మానాన్ని ముద్రించాలని మేము ప్రార్థిస్తాం. ఎవరైతే ఇంకా యేసుక్రీస్తు ప్రభుకు తమ హృదయాన్ని ఇవ్వటానికి ఇష్టపడకుండా హృదయాన్ని కఠినం చేసుకున్నారో, ఇంకా పాపంలో జీవించడానికి ఇష్టపడ్డారో, దేవుని ప్రేమను కాలతన్నారో, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం దోషభరితమైనది, ఇది నాకు వద్దు అని తలంచి దాటిపోయారో, మీ ప్రాణం విషయం మీరే ఉత్తరవాదులు.
దేవుని ఎదుటను చేరి వచ్చిన సమాజం ఎదుటను భూమి ఆకాశంలో సాక్షిగా